మెట్రో రుణం పొలిటికల్ రణం. హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవహారం పార్టీల మధ్య రాజకీయ సెగలు రేపుతోంది. కిషన్ రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు అని సీఎం రేవంత్ చేసిన కమెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేశాయి. అయితే తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చాయి బీజేపీ, బీఆర్ఎస్. మెట్రో రైల్ ఫేజ్ 2 పై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. మెట్రో ఫేజ్ 2 కి సాయం చేయాలని అడిగినా కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ ఆరోపించారు. ఒకవేళ కేంద్రం భాగస్వామ్యం వద్దని అనుకుంటే లోన్ తీసుకునేందుకు ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కుట్రను కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. మొత్తం మహారాష్ట్రనే కట్టుకుంటారని లెటర్ ఇచ్చేసిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్ గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యని అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు టెస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి. అయితే రేవంత్ తీరును తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తప్పుపట్టారు. నిధులు తీసుకోవడం చేతకాక కేంద్రంపై సీఎం రేవంత్ నిందలు వేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. నిధులు తీసుకోరాక చేతగాక ముఖ్యమంత్రి ఆయన పని కూడా కిషన్ రెడ్డి గారు చేయాలి, బీజేపీ ఎంపీలు చేయాలని ఎట్లయితే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీజేపీకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంలో ఇదంతా భాగము. రేవంత్ రెడ్డి గారు బీజేపీతో భయపడి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. మెట్రో ఫేజ్ 2 పై కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్థతలో సీఎం ఉన్నారన్నారు. మెట్రో 2వ దశ సాధనలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రేవంత్ అసమర్థత వల్లే మెట్రో నాశనమవుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్. తమిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. మరి ఎల్ఎన్టీ మీద పర్మిషన్ తీసుకురావాలంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నట్టు. మరి నువ్వు దేనికే ముఖ్యమంత్రి? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకోలేవు. స్వంత రాష్ట్ర కేంద్ర మంత్రిని నువ్వు కన్విన్స్ చేసి నువ్వు ప్రాజెక్ట్ క్లియరెన్స్ తెచ్చుకోలేవు. నీ తెలివి తక్కువ తనమా, లేకపోతే నీ అతి తెలివా, లేకపోతే నీ చేతగాని తనమా? మెట్రో ఫేజ్ 2 విస్తరణపై ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోండగా రేవంత్ ఆరోపణలతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య ఇది మరింత పొలిటికల్ వార్కు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.